దువ్వాడవాణి కీలక వ్యాఖ్యలు చేశారు. అందరం కలిసి ఈ ఇంట్లోనే ఉండాలనే తన ఆశ అని, తనకు కానీ పిల్లలకు కానీ ఒక్క రూపాయి కూడా వద్దన్నారు. తన భర్త దువ్వాడ శ్రీనివాస్ పిల్లల్ని చూసుకుంటే చాలన్నారు. తప్పుడు పనుల వల్ల పిల్లల మీద ఇంపాక్ట్ పడుతుందని అన్నారు. తన భర్త శ్రీనివాస్ ఆస్తులంటూ డైవర్ట్ చేసి మాట్లాడుతున్నారని తెలిపారు. ఇల్లు రాయమనో పిల్లల పేరున ఆస్తులు రాయమనో నేనైతే ఏ రోజు అనలేదండి. ఏ రాతను కూడా వద్దని కూడా క్లారిటీగా నేను చెప్తున్నాను. నాకు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దని కూడా చెప్తున్నాను. ఆయన పిల్లలకి చూసుకుంటే చాలు అంటున్నాను. ఈ ఇంట్లో ఎలాంటి చెడు ఇవి చేయకూడదు. ఎందుకంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి, ఇంకొక పాప పెళ్ళికుంది కాబట్టి ఆ పాప మీద ఇట్లా డ్యామేజెస్, ఆడపిల్లల మీద డ్యామేజెస్ వస్తాయి. అంటే ఎలాంటి తప్పుడు ఇవి చేస్తే అది పిల్లల మీద ఇంపాక్ట్ అవుద్ది కాబట్టి ఎక్కడైనా బయటికి వెళ్ళి ఎలాగైనా ఉన్నా నాకు అవి ప్రాబ్లం లేదు, కానీ ఇంటిలో మాత్రం చేయకూడదు అనేది నా ఒపీనియన్ అండి. ఆలోచనతోనే చెప్తున్నాను, కానీ అది రాజకీయ ఆకాంక్ష లేకపోతే ఆస్తులు అని ఇట్లాంటివి డైవర్ట్ చేస్తున్నారు. మాకంటూ 1 రూపీ క్లారిటీగా చెప్తున్నాను. మా పేరున దయచేసి ఒక్క రూపాయి ఇవ్వద్దు, మా పేరున రాయొద్దు. మాకు ఎట్లాంటి ఆస్తులతో సంబంధాలు లేవు. మేము ఈ ఇంట్లో ఉంటాము. ఎందుకనంటే పిల్లల దృష్ట్యా, పిల్లల కోసం ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. రిటర్న్గా రాసిమనే ఇస్తాను. ఆయన ఎలాగున్నా నాకు అభ్యంతరం లేదు. బయటికి వెళ్ళి ఆయన ఎలా బిహేవ్ చేసుకున్నా నాకు ఇబ్బంది లేదు.